హై వ్యూవర్స్. కొద్దిసేపటి క్రితం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో, ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనాలి, బట్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా తీసుకెళ్లిన దగ్గర నుండి దిల్ రాజు వెనకలు అటాచ్ చేసిన వీడియో అదే. ఎవరెవరు కలిశారు ఏంటి ఆల్మోస్ట్ అంతా అందులో ఉంది. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, ఇంక రిమైనింగ్ వాళ్ళు కొంతమంది, మొత్తం 43 మంది దాదాపు మన 50 మంది దాదాపు రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. ఆ భేటీ మొత్తం జరిగిన విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది, పాలకుడు అనే వ్యక్తి తాను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అనుకుంటే ఎంతమంది మంత్రులు వచ్చి చెప్పినా, ఎంతమంది సలహాదారులు వచ్చి చెప్పినా, ఇంకెవరన్నా వచ్చి ఏదన్నా అడిగినా ఛాన్సేలా, తాను తీసుకున్న నిర్ణయం కట్టుబడే ఉంటాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారు, ఇక బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్లు ఉండవు, ర్యాలీలు ఉండవు, రైట్? ఈరోజు సినీ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళున్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళు మొత్తం అంతా వెళ్ళింది కూడా ఎందుకు? ఇదిగో రేవంత్ రెడ్డి గారు మన పుష్ప 2 ఇష్యూ అప్పుడు జరిగింది తప్పిదమే. అటువంటివి ఇక జరగవు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు పడకపోతే ఇప్పుడు మేము తీస్తున్న సినిమాలకు సంబంధించి పెడుతున్న బడ్జెట్లకు సంబంధించి న్యాయం జరగదు. దట్ మీన్స్ మాకు రావాల్సిన డబ్బులు రావు. దయచేసి ఆ ప్రీమియర్లకి, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వండి అని అనడానికి వెళ్ళారు. ఛాన్సేలా, ప్రీమియర్లు ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు. మరి టికెట్ ఎట్లా పెంచుతారా కనీసం? అది కూడా ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి, ఆ లైన్ ఏంటి, దానికి అసలు అంత బడ్జెట్ ఎందుకైంది ఏంటి మొత్తం చూశాక అప్పుడు ఏదన్నా పాసిబిలిటీ ఉంటే చూస్తాం. ఇలాగే చెప్పినట్టు మనకి బయటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వీళ్ళు ఏదైతే పుష్ప 2 సినిమాకు ముందు బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, టికెట్ రేట్లు పెంచుకోవటాలు ఈ కథలు ఉన్నాయో, అండ్ డైలీ షోలు ఎక్కువ పడతాయి ఈ కథలు ఉన్నాయో, అవన్నీ కంటిన్యూ అవుతాయి అనుకున్నారు. లేదన్నప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడి ఏదో ఒకటి రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక పాలకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెబుతూ ఇంకొన్ని కండిషన్స్ వీళ్ళు ముందు పెట్టారు. ఇన్ కేస్ రేపటి రోజు ఒకవేళ ఏదైనా సినిమాకి సంబంధించి ఆ రోజు ఎక్కువ షోలకు పర్మిషన్ ఇవ్వాలన్నా, లేదు ఒకవేళ టికెట్ రేట్లు పెంచాలన్నా, ముందు అసలు మీరు ఏం చేయాలి? ఏదైతే సెస్ విధిస్తూ ఉన్నామో దానిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కడుతున్నాం కదా, దానికి వినియోగించాలి సినిమా వాళ్ళు. ఆ టికెట్ మీద వచ్చే సెస్ పెడుతున్నాం అది. అండ్ ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలన కోసం హీరోలు, హీరోయిన్లు ముందుకు రావాలి. ఎలా? ప్రచారం చేయండి, యాడ్స్లో నటించండి, అండ్ సినిమా థియేటర్లో పడుతుండడానికి ముందు ప్లే చేయండి. మీరు నటించిన యాడ్స్ ప్లే చేస్తారా, లేదన్నప్పుడు ఏదన్నా ఒక ఇమేజ్ లాంటిది పెట్టి అది ప్లే చేస్తారా? ప్లే చేయండి. ఎలాగా? శాంతి భద్రతను కాపాడదామన్నట్టు, సంఘాన్ని మనం గొప్పగా మార్చుకుందామన్నట్టు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది, ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇవి కూడా ప్రచారం చేయండి. మీరు తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ఎలా? మన పునీత్ రాజ్ కుమార్ చనిపోయినారు కదా, స్టార్ హీరో, చాలా చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వం సైడ్ నుంచి ఎయిడ్స్ అవేర్నెస్ కానీ, ఈ డ్రగ్స్ నిర్మూలనకు కానీ, ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ ఏదైతే జనానికి తెలియచేయాలనుకుంటారో ఆల్మోస్ట్ అన్నింటిలో పునీత్ రాజ్ కుమార్ గారు వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ ఆయన యాక్ట్ చేసేవాడంట. అండ్ షూటింగ్ లొకేషన్ చెప్తే ఆయన వెళ్ళిపోయాడంట. అసలు ఏమంటారు, వెహికల్స్ కూడా ఏం వద్దనోడంట. అలా ప్రభుత్వానికి ద బెస్ట్ వేళ కోఆపరేట్ చేశారు ఆయన. గవర్నమెంట్ ఏదైనా కానీ, గవర్నమెంట్ వచ్చేసి బీజేపీనా, కాంగ్రెసా, జేడీఏ ఏదైనా సరే ఆయన వచ్చేసి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. జేడీఎస్ వాళ్ళు, దేవగౌడ బ్యాచ్. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆయన పేరు ఎత్తలేదు, బట్ ఓపెన్ గానే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇదే. ప్రభుత్వానికి సంబంధించి పథకాలు, ప్రోత్సాహకాలు జనానికి కన్వే చేయాలి మీరు. అండ్ బయట ఏదన్నా క్యాంపెయిన్లు నిర్వహిస్తే మీరు రావాలి. అండ్ సినిమాకి సంబంధించేసి సినిమా పడటానికి ముందు యాడ్స్ ప్లే చేయాలి. ఆ యాడ్స్ వచ్చే సమాజం ఉపయోగపడే విధంగా ఉండాలి. అండ్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు మీరు సమాజంలో ప్రభుత్వంతో కలిసి అడుగేస్తున్నట్టు, నడుస్తున్నట్టు, సమాజాన్ని బాగు చేస్తున్నట్టు మనందరికి తెలియాలి, కనపడాలన్నట్టు. ఆల్మోస్ట్ ఆయన చెప్పింది మొత్తం ఇదే. ఇక సినీ ఇండస్ట్రీకి ఆల్వేస్ మేము కోఆపరేటివ్గానే ఉంటాం.
నాకు తెలిసి ఆయన మాట అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కలని అనుకొని ఉంటారు. అన్నీ మీరే చెప్తున్నారు, మేము అడిగిన వాటికి దేనికి మీరు ఊగొట్టలేదు, మరి ఇంకేం కోఆపరేట్ అని చెప్పేసి ఎవరు ఒకళ్ళని అనుకొని ఉంటారు. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసేలాగా ఒక ముఖ్యమంత్రిగా మన జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆ ఇన్సిడెంట్ తాలూకు మొత్తం వీడియో ఫుటేజ్ చూపించి తప్పిదం జరిగింది ఎవరి వల్ల, మీరు మొన్న వీళ్ళు పరామర్శించింది ఎవరిని అని చెప్పేసి వాళ్ళకి ఆ వీడియో ఏదైతే ఉందో మనం ఎస్పీవీ ఛానల్లో అప్లోడ్ చేశాను నేను, ఆ వీడియో మొత్తం చూపిస్తూ వన్ బై వన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారంట ఆయన. దాన్ని ఇంక వాళ్ళకి ముఖం వాడిపోయింది. ఏ రకంగా, అరే ఛా మనం వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించడం అంటే తప్పే కదరా, నిజమేరా, చేయకుండా ఉండాల్సిందట. ఒకవేళ పరామర్శించినా అక్కడ లైవ్ పెట్టకుండా ఉండాల్సింది, మీడియాని ఎలా చేయకుండా ఉండాల్సింది. మొత్తం లైవ్ పెట్టేసినాయి, అయిపోయా. తప్పు మీద తప్పు చేశారు మీరు, ఆ పుష్ప వాళ్ళు కానీ మీరు కానీ మొత్తం తప్పు మీద తప్పు చేశారు. ఇప్పుడు నేను కనుక మీకు బెనిఫిట్ షోలకి ప్రీమియర్లకి పర్మిషన్లు ఇచ్చి ఏకంగా మీరు నడిపించుకోండి ఎట్టకాలంట ఎన్ని షోలండి అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు అది అని చెప్పేసి చక్కగా పద్ధతిగా వినమ్రంగా చెప్పేశారు. ఇక మెయిన్గా చాలా రాష్ట్రాలు వచ్చేసి అక్కడున్న టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా వాళ్ళ ప్రమోషన్ చేపిస్తూ ఉంటారు. మరి కొంతమంది డబ్బులు తీసుకుంటారో కొంతమంది నన్ను నార్మలైజ్ చేస్తారో మనకు తెలియదు. ఇక్కడ వచ్చేసి ఎకో టూరిజానికి టెంపుల్ టూరిజానికి మీరు సాయం చేయాలి, ఓ రకంగా మీ వంతు పాత్ర కూడా పోషించాలని చెప్పేసి ఈయన అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, సినిమాల్లో టూరిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా సీన్స్ అని పెడతారా పెట్టండి, లేదు బయట యాడ్స్ చేస్తారా చేయండి, టూరిజం డిపార్ట్మెంట్ మీకు కోఆర్డినేట్ చేసుకుంటారు. సో వరల్డ్లో ద బెస్ట్ ప్లేసెస్ అన్నప్పుడు మన తెలంగాణలో కొన్ని ఉన్నాయి. సో వాటిని ప్రపంచానికి పరిచయం చేద్దాం. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కళలు ఇవన్నీ కూడా జనానికి తెలియచేద్దాం. సో సినిమా వాళ్ళ కళాకారులు, ఈ కళాకారుల ద్వారానే ఇవన్నీ ప్రపంచానికి తెలుస్తాయి. సో ఇక నుంచి అయినా బాధ్యతగా ఉందాం. మీకేం కావాలో చెప్పండి. మరలా బొమ్మరిల్లు ఫాదర్ లాగే, బొమ్మరిల్లు ఫాదర్లు ప్రకాష్ రాజ్ ఏంటి ఒకేళ్ళు ఇలా పెడతాడు, ఏ ఏళ్ళు కావాలో పట్టుకో, ఇందులో ఒకేళ్ళు పట్టుకో అంటాడు, అక్కడ ఉంది ఒకే ఏళ్ళు అన్నట్టు. అలా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన చెప్పాల్సిన మొత్తం చెప్తున్నారు, ఎలా ఉండాలి ఏం చేయాలి మొత్తం క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీకు ఏం కావాలి, ఇంకెవరైనా నోరెత్తుతారో మీరే చెప్పండి. నాకు నిజంగా నవ్వు వస్తుంది, బట్ క్లారిటీ అయితే నాకుంది. ఏమని, చాలా పద్ధతిగా ఉన్నారు, ఇక నుంచి పద్ధతిగా ఉందాం అని అన్నారు. క్లారిటీగా చెప్పాను చూడండి, రేవంత్ రెడ్డి గారు పద్ధతిగా ఉన్నారు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇక నుంచి పద్ధతిగా ఉందాం అని అంటాడు, అంతా కలగలిపి. అంటే మీకు ఎటువంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా పర్మిషన్స్ కావాలన్నా దానికి సంబంధించి మీరు ప్రపోజల్స్ పెట్టండి, మేము క్రాస్ చెక్ చేసి దానికి తగ్గట్టుగా పర్మిషన్స్ ఇస్తాం. బట్ బెనిఫిషియల్ ఉండు, ప్రీమియర్లు ఉండు, అండ్ అడ్డదిడ్డంగా టికెట్ రేట్లు పెంచుకుంటారంటే అది అయ్యేది కాదు. అప్పుడు చూద్దాం పొజిషన్ బట్టి. అండ్ ర్యాలీ ఇటువంటివి అయితే ఉండు. ఇక బౌన్సర్లు, మన ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ బౌన్సర్లు ఎలా పడితే అలా ఉంటే తాట తీస్తాం. వాళ్ళకి చెప్పండి ఎలా ఉండాలి ఏంటి, పోలీసులు చెప్తారు, గైడ్లైన్స్ చెప్తారు, బైలాస్ చెప్తారు, అవి ఫాలో అవ్వాలి. అండ్ సెక్యూరిటీ, ఒకవేళ ఎక్కడన్నా ఎవరైనా ఎప్పుడైనా మీరు వస్తున్నప్పుడు సెక్యూరిటీ విషయంలో ఫుల్ టైట్గా మీరే చూసుకోవాలి. పోలీసులు చెప్పాలి, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. పోలీసులు వస్తారు, అయినా సరే ఇంకా సెక్యూరిటీ మీ వల్ల కూడా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓవరాల్గా ఈరోజు 2 మీటింగ్కి సంబంధించేసి బయటకు వచ్చిన అప్డేట్, నాకు అర్థమైన అప్డేట్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు పిల్లలు ఎవరైనా సరే బయట ఒక ప్లకార్డ్ ప్రదర్శించారు, సినిమా పెద్దలు కాదు గద్దలు, అడ్డదిడ్డంగా ప్రేక్షకుల నుంచి డబ్బులు దండుకుంటూ ఉంటారు, తిరిగి ఏం ఎవరి సొసైటీకి అన్నట్టు. సరే, ఎవరి వర్షం వాళ్ళది. సో విషయం ఏంటి మరి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన కండిషన్స్ అన్ని బాగున్నాయా, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ సినిమా వాళ్ళకి నచ్చాయా, నచ్చపోయినా నచ్చినట్టుగా ఉన్నారా, కింద కామెంట్లో తెలియచాడు. నేనైతే మాత్రం హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి నిజంగా ఏవైతే చెప్పాలో, వారికి ఏదైతే తెలుసుకోవాలో, ఓ రకంగా చెప్పండి బుద్ధి అన్నది ఎలా చెప్పాలి ఏంటి అన్నది ఈరోజు చక్కగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక నుంచి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కుదురుగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, అందులో నో డౌట్. డైలాగులు సినిమాలో పెట్టేటప్పుడు కానీ సీన్స్ పెట్టేటప్పుడు కానీ అన్నింటిలో కూడా పద్ధతిగా ఉంటారు ఇక నుంచి.